హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 78వ భాగం. పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోయాక సమన్వి అయోమయంగా, ఆ కుటుంబానికి పెదనాన్నకి ఏంటి సంబంధం మమ్మీ? ఎందుకు వాళ్ళు పెదనాన్నని అలా కోపంగా చూస్తూ తక్కువ చేసి మాట్లాడారు? పైగా పెద్దమ్మని ఎప్పుడు ఇంత బాధగా చూడలేదు. డబ్బులు ఉంటే చాలు కొడుకు అవసరం లేనట్టు ఉన్న ఆవిడ ఈరోజు మాత్రం ఇలా మాట్లాడుతుంది. ఏమైంది మమ్మీ అని అడుగుతుంది. అదంతా మీకు అనవసరం. చిన్నపిల్లలు చిన్నపిల్లల్లాగే ఉండండి, పెద్దవాళ్ళ విషయాలు తలదూర్చొద్దు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతారు. సమన్వి మహి అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉండగానే వేణు లోపలికి వస్తూ, హాయ్ బామర్ది అని ఓరగా సమన్వి వైపు చూస్తూనే అంటాడు. చాలా రోజుల తర్వాత వేణుని చూసిన సమన్వి కళ్ళల్లో మెరుపులు ఫ్లడ్ లైట్స్లా వెలిగిపోతూ పెదవుల్లో నవ్వు విరబూసి బావా అంటూ ఉండగానే తన ఛాలెంజ్ గుర్తుకు వచ్చి మూతి తిప్పి మొహం కూడా తిప్పేసింది. సమన్వి రియాక్షన్కి వేణు నవ్వుతూనే, ఇక్కడ ఎవరో తెగ ఉడుక్కుంటున్నారు బామర్ది అని మహి భుజం మీద మోచేయి వేసి సమన్వి వైపు చూస్తూనే అంటాడు. తననే అంటున్నాడని అర్థమైంది సమన్వికి. అందుకే ఉక్రోషంగా, నేనేమి ఉడుక్కోవట్లేదు, చెప్పా అన్నయ్య. అయినా ఈ మనిషికి నేనంటే లెక్కలేదు, అందుకే నన్నే కాదన్నాడు. మరి ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చి నన్ను కదిలిస్తున్నాడో చెప్పమని చెప్పు అన్నయ్య అని అంటుంది. వేణు నవ్వుతూ, ఇక్కడ ఎవరు ఎవరిని కాదనలేదని చెప్పు బామర్ది. అవును, ఇంతకి రుద్ర ఏడి, వచ్చాడని మెసేజ్ చేశాడే అని అడుగుతాడు. అది ఎందుకు అడుగుతావులే ఇప్పటి వరకు ఈ ఇంట్లో ఒక సినిమా జరిగింది. ఆ సినిమా ఫస్ట్ హాఫ్లోనే అన్నయ్య వదిన తన రూమ్లోకి వెళ్ళిపోతే సెకండ్ హాఫ్లో అందరూ వెళ్ళిపోయారు, మేమిద్దరం మాత్రమే మిగిలాము అని నీరసంగా మొహం పెట్టి అంటాడు. వేణు తన మొహాన్ని విచిత్రంగా మారుస్తూ, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకైనా అర్థమవుతుందా బామర్ది? ఏంటా మాట్లాడటం, అసలేం జరిగిందో క్లారిటీగా చెప్పు అని అడుగుతాడు. మధ్యలో సమన్వి దూరి, ఎలాగైనా వేణు తనతో మాట్లాడించాలి అనుకుని పూర్తి మ్యాటర్ చెప్పన్నయ్య మీ బావకి ఇది జరిగిందని. ఇప్పుడు అన్నయ్య ఎక్కడికి వచ్చే పొజిషన్లో లేడు, సీరియస్గా ఉన్నాడు. కాబట్టి ఎలా వచ్చాడో అలానే తిరిగి వెళ్ళిపోమని చెప్పు అని సమన్వి తిప్పుకుంటూ ఓరకంట వేణుని చూసి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. సమన్వి చూపులు వేణు గుండెకి గుచ్చుకోగానే అబ్బా అంటూ గుండెల మీద చేయి వేసుకొని మనసులో, ఇది నన్ను చూపులతోనే చంపేస్తుంది అనుకుని సమన్వి వైపు చూస్తూ ఉండగానే మహి చిరాకుగా, ఏంటి బావా ఇది, మీ ఇద్దరి మధ్యలో నన్ను ఫుట్బాల్ ఆడదామని ఫిక్స్ అయినట్టున్నారుగా. నా పిల్ల ఏం చేస్తుందో ఏమో, ఆఫీస్కి వెళ్దాం అనుకుంటే ఇదిగో ఈ రచ్చ జరిగి ఇంట్లోనే ఉండిపోయాను, నన్ను ఎంత మిస్ అవుతుందో ఏమో నా మహా అని ఊహల్లో విహరిస్తూ అంటాడు. అవునవును, చాలా మిస్ అవుతుంది. కాకపోతే నిన్ను కాదు, నువ్విచ్చే వర్క్ని అని వెటకారంగా చెప్పి, సరేలే నువ్వు ఆఫీస్కి పో, నేను అరగంటలో జాయిన్ అవుతాను, నాకు ఇక్కడ కొంచెం పని ఉంది అని చెప్పి పైకి వెళ్తూ ఉంటే, నా చెల్లెలతో రొమాన్స్ వేయటానికి అది ఓపెన్గా చెప్పచ్చుగా అని మోహం ఒక రకంగా పెట్టి అడుగుతాడు మహి. వేణు సిగ్గుపడుతున్నట్టు నటిస్తూ, అలా ఎలా ఓపెన్గా చెప్తాం బామర్ది, అర్థం చేసుకోవాలి అన్నీ. కాబోయే భార్య భర్తలు సరదాలు ఉంటాయి కదా. అసలే నా కాబోయే భార్య అలిగింది, ఎలాగోలా బుజ్జగించుకుందామని వెళ్తున్నాను, ఓకేనా? ఇక నువ్వు నీ కాబోయే లవర్ని ఎలా ట్రాక్లోకి తెచ్చుకుంటావో చూసుకోపో అని చెప్పి సమన్వి రూమ్లోకి దొంగలా దూరుతాడు. వీళ్ళ పనే బాగుంది అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళిన మహా తన క్యాబిన్లో సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉండటం చూసి తలకొట్టుకొని, ఇది మాత్రం ఈ జన్మకి మారదు అనుకుంటూ సీరియస్గా ఫేస్ పెట్టి లోపలికి వచ్చి, గుడ్ మార్నింగ్ మహా అని అంటాడు.
మహాలక్ష్మి పైకి లేచి గుడ్ మార్నింగ్ సార్ అని చిరునవ్వుతో అంటుంది. మహి మనసులో ఈ చిరునవ్వు భయంతోనే కదే నన్ను పడేసి అల్లాడిస్తున్నావు. ఏదో ఒకరోజు నువ్వు నా ప్రేమను ఒప్పుకున్నాక అప్పుడు చెప్తామా నీ మహి అంటే ఏంటో అని పళ్ళు నూరుకుంటూ ఏం చేస్తున్నావని అడుగుతూనే వెళ్ళి తన చైర్లో కూర్చుంటాడు. నిన్న మీరిచ్చిన వర్క్ కంప్లీట్ కాలేదు సార్, అదే ఫినిష్ చేస్తున్నాను అని వినయంగా అంటుంది మహాలక్ష్మి. ఓకే, కానీ నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలి అని మహాలక్ష్మి ఫేస్లోకి చూస్తూ ఉంటాడు. ఏంటి సార్ అది అని మహాలక్ష్మి అమాయకంగా కళ్ళు టపటపలాడిస్తూ కొడుతూ అడిగింది. ఇది నన్ను దీని అమాయకత్వంతోనే టెంప్ట్ చేస్తుందిరా బాబు అనుకుంటూ పిడికిలు బిగించి తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఈరోజు మా వదిన వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు అని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అంటాడు. మహాలక్ష్మి అయోమయంగా మీ వదిన అంటే శక్తినే కదా, శక్తి ఫ్యామిలీ అంటే మేమే కదా, ఇంకెవరు వచ్చారు అని అడుగుతుంది. వదిన ఒరిజినల్ అమ్మా నాన్నలు వచ్చి రచ్చరచ్చ చేసి వెళ్ళారు అని అంటాడు మహాలక్ష్మి షాక్ అయ్యి ఏంటి, శక్తి తల్లిదండ్రులా? అంటే తను అనాథ కాదా? తనకంటూ కుటుంబం ఉందా? అంటే ఇప్పుడు మమ్మల్ని మర్చిపోతుందా? మేము తనకి ఇక గుర్తుకు రామా? వాళ్ళని యాక్సెప్ట్ చేసిందా? వాళ్ళతో పాటు సరదాగా మాట్లాడిందా? లేకపోతే వాళ్ళు అవసరం లేదని చెప్పేసిందా? ఏమంది సార్? క్లారిటీగా చెప్పండి. మీరు ఇలా మధ్యలో ఆపితే ఎలా సార్? నాకు తెలియాలి కదా నా చెల్లెలు ఏం డెసిషన్ తీసుకుందో అని కోపంగా అడుగుతుంది. మహి నవ్వుతూ మహాలక్ష్మి వైపు చూస్తూ చాలా ఆతృతగా ఉందే నీకు, కానీ అక్కడ జరిగింది చెప్పాలంటే నాకు లంచం కావాలి అని కమర్షియల్ బిజినెస్ మ్యాన్లా అడుగుతాడు. మహా బ్లాంక్ ఫేస్తో ఏ లంచం సార్, మీరేమైనా సైడ్ బిజినెస్ పెట్టుకున్నారా ఏంటి? ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైనా ఇలా లంచం అడుగుతూ ఉంటారా ప్రతి ఒక్కరిని అని అడుగుతుంది. మహి పళ్ళు నూరుతూ ఈ ఆపర్చునిటీ అందరికీ కాదు, నీకు మాత్రమే. నీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కావలసిన లంచం నాకు ఇచ్చి నీ ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకో, కాదు కూడదు అంటే మూసుకొని వర్క్ చేసుకో అని అంటాడు. అలా అబ్బా సార్, మీరు ఇలా సస్పెన్స్లో ఆపితే నేను వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యలేను. ముందు జరిగింది ఏంటో చెప్పండి, తర్వాత లంచం గురించి మాట్లాడుకుందాం అని అడుగుతుంది. తర్వాత అంటే కష్టం. నువ్వు నీ ఇన్ఫర్మేషన్ వచ్చిందని మన ఒప్పందం మర్చిపోయే అవకాశం కూడా ఉంది. పైకి అమాయకంగా భయంగా కనిపించే వాళ్ళు మనసులో మరొక రూపం ఉంటుందంట. ఆ రూపం చూడాలని నేను అనుకోవటం లేదు. కాబట్టి నా లంచం నాకు ఇచ్చేయి, ఈ ఇన్ఫర్మేషన్ నువ్వు పట్టు అని యాటిట్యూడ్గా అంటాడు. చెప్పండి, ఎంత లంచం కావాలి? 100 లేకపోతే 200? అది కూడా కాకపోతే 500? ఎంతైనా పర్లేదు, నాకు మాత్రం ఇన్ఫర్మేషన్ కావాలి అని హ్యాండ్ బ్యాగ్లో చేయి పెట్టి అడుగుతుంది. మహి కళ్ళు తేలేసి మహాలక్ష్మి వైపు చూస్తూ లంచం అంటే ఈ లంచం అనుకున్నావా తల్లి? అది కాదు, ఇలా రా చెప్తాను అని మహిని దగ్గరికి పిలిచి తన దగ్గరికి రాగానే నువ్వు నన్ను అని బాగా గ్యాప్ ఇచ్చి సిగ్గుతో మెలికలు తిరుగుతూ ఉంటాడు. మహాలక్ష్మి విచిత్రంగా మహి వైపు చూస్తూ సార్ మీకేమైనా మూర్ఛరోగం ఉందా? ఏంటి ఇలా మెలికలు తిరుగుతున్నారు అని అడుగుతుంది. సమన్వి రూంలోకి దొంగలా దూరిన వేణు
బెడ్ మీద కూర్చొని తనకి తెలుగులో వచ్చిన బూతులన్నీ వేణుని తిట్టుకుంటూ ఉండటం కనిపించి నవ్వుకుంటూ డోర్ క్లోజ్ చేసి బెడ్ మీద కూర్చున్న తన వెనక చేరి మెడ చుట్టూ చేతులు వేసి, ఏంటి నన్నే తిట్టుకుంటున్నావా అని తన భుజం మీద గడ్డం ఆంచి హస్కీ వాయిస్లో అడుగుతాడు. సమన్వయం ముందు షాక్ అయిన తర్వాత ఆశ్చర్యపోయి మూతి తిప్పేసి, ఎవరు? నేనా? అవసరం లేదని చెప్పినట్టు గుర్తు. ఎవరో నేను అవసరం లేదని చెప్పినట్టు గుర్తు. మరి అవసరం లేని వాళ్ళ దగ్గరికి ఎందుకు దొంగలా రావాల్సిన పని? వెళ్ళండి, మీకు అసలే చాలా పనులున్నాయి. పైగా నేనంటే మీకు ప్రేమ చచ్చిపోయింది కదా అని నిష్ఠూరంగా మాట్లాడుతుంది. అబ్బా సమ్ము అని అనగానే సమన్వి కోపంగా, సమ్ము బొమ్ము అన్నావంటే మొహం పగిలిపోతుంది. ఏంటి ఆ పేర్లు? చక్కగా సమన్వి అని ఒక పేరు ఏడ్చింది నాకు. ఆ పేరుతో పిలిచి చావండి అని అరుస్తుంది. వేణు గుర్రుగా సమన్వి వైపు చూస్తూ రొమాంటిక్గా, ఎంత స్వీట్గా, ఎంతో మంచి స్వీట్ నేమ్ సమ్ము అని పిలిచాను. నీకు మాత్రం అది నచ్చలేదు. పోవే, నేను అడిగాను అంటూ మెడ మీద ముద్దులు పెడుతూ చేతుల్ని మెడ నుంచి సమన్వి నడుం మీదకి జారుస్తూ ఉంటాడు. సమన్వి చిగురుటాకులా వణికిపోతూనే, ఏం చేస్తున్నావు బావా, వదులు నన్ను అని మాటలు కష్టంగా వెతుక్కొని అంటుంది. లేదే, వదల్లేను అంటూ బెడ్ మీద పడిపోయి సమన్విని తన మీదకి తెచ్చుకొని తన ముంగుర్లని సరిచేస్తూ, నా మీద చాలా కోపంగా ఉన్నావు కదా. కోపంగా కూడా ఉండాలిలే, ఎంతైనా నిన్ను చాలా బాధ పెట్టాను కదా. ఆ బాధ మరిపించడానికే ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాను అంటూ తన బుగ్గని మురుతూ, ఐ లవ్ యూ సమన్వి, నిజంగానే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. ఈరోజు మన మ్యాటర్ రుద్రతో చెప్పి తేల్చేయటానికే వచ్చాను. కానీ ఇక్కడ జరిగింది నువ్వు చెప్పాక ఇప్పుడు మన మ్యాటర్ మాట్లాడటం అంత మంచిది కాదు అని ఆగిపోయాను. నువ్వు నాతో మాట్లాడని ఈ వారం రోజులు పిచ్చి పిచ్చిగా అనిపించింది. ప్రతిరోజు ఫోన్ చేసి నన్ను విసిగించే నువ్వు నీ ఛాలెంజ్ కోసం ఫోన్ చేయకపోయేసరికి ఎప్పుడు నీ ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుందా అని ఇంటికి వెళ్ళాక ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నాను. కానీ నువ్వు పంతంగా అలానే ఉండేసరికి ఆగలేక ఈరోజు ఎలాగోలా మన మ్యాటర్ తేల్చేయాలని వచ్చి ఇదిగో ఇప్పుడు నీ దగ్గరికి వచ్చేశాను అంటూ తన పెదవులు అందుకొని ప్రేమ మొత్తం చూపిస్తూ అంటాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.